మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంఎస్సీ చేశాను. మంచి చదువు, కానీ చాలా అంటే ఈ వైట్ అండ్ వైట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బిఫోర్ రామచంద్ర యాదవ్ గారు ఎలా ఉంటారంటే ఏం చెప్తారు? మంచి టక్కు గిక్ చేసుకొని జీన్స్ నార్మల్గానే ఉండేవాడిని. అండ్ పర్టికులర్గా నేనేం రాజకీయాల కోసం ఇలా రాలేదు, కానీ గృహప్రవేశం జరిగినప్పుడు సుమారు 42 రోజుల పాటు ఆ పూజలు హోమాలు వీటిలో ఉండడం వల్ల ఈ డ్రెస్కి అడిక్ట్ అయ్యాను. అడిక్ట్ అవ్వడం కాదు, అలా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాను. దాన్ని అలా కంటిన్యూ చేయడం అంతే తప్ప దీన్ని పర్టికులర్గా ఏదో ప్లాన్ చేసుకునో లేదా డిజైన్ చేసుకునో అయితే కాదు. అంతే. కానీ కంఫర్ట్ ఉంటుందా ఈ వైట్ అండ్ వైట్ ఇలా పంచ ఇవన్నీ కూడా? కంఫర్ట్. సో రాజశేఖర రెడ్డి గారు తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తున్నాం అనమాట. ఆయన ఇంకా గోచీలాగా పెడతారు, మీరు ఆయన స్టైల్ వేరు, నేను నార్మల్గా న్యాచురల్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రతి ఊరు దిక్కుంటా వెళ్ళాలి, వాడవాడ తిరగాలి. ఒక్కొక్క రోడ్డు బాగుంటుంది, ఒక్కొక్క రోడ్డు బాగోదు. కావాలని కూడా రామచంద్ర యాదవ్ వస్తున్నారని చెప్పేసి వాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే కింద సీసం పెంకులు ఏ ఒకటి ఉంటాయి. ఎందుకంటే మీరు చెప్పులు ఒకటి వేసుకోరు కదా. ఏంటి అసలుకి ఇది ఏంటండి అసలుకి? చెప్పులు వేసుకోకుండా ఒక మనిషి ఆ కాళ్ళకి ఎన్ని గుంతలు ఉన్నాయి, ఎన్ని కుచ్చుకున్నాయి, ఏంది పుండ్లు ఎన్ని పడ్డాయి, అసలుకి దీనికి స్టోరీ ఏంటి అసలుకి? ప్రత్యేకించి రీజన్ ఏమీ లేదు. సుమారు ఎలక్షన్కి ముందు చెప్పులు వేసుకోవడం మానేశాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వేసుకోవాల్సిన అవసరం రాలేదు. వేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా. ఎందుకు? అలా కంఫర్ట్గా ఉంది నాకు. అవునా? చెప్పులు లేకుండా నడవడము, చెప్పులు లేకుండా ఉండడం నాకు కంఫర్ట్గా ఉంది. సో ఈవెన్ మొన్న కరేడ్ వెళ్ళినప్పుడు అక్కడ ముళ్ళకంపల్లో వీటిలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా నాకు ఇబ్బంది అనిపించలేదు. ఒకసారి కాళ్ళు కొంచెం తిప్పండి. ఇది నా కాళ్ళకి ఏమి ఎటువంటి అక్కడ పెద్దదే కుచ్చుకుంది కదండి. అది ఎక్కడో చోట రోడ్డు మీద ఎక్కడో తగిలింది ఒకసారి, ఏదో నడుస్తూ వెళ్తున్నప్పుడు తప్ప ఏమి ఇబ్బంది. సో ఈ బాధ అనేది ఎవ్రీ సెకండ్ వీటన్నింటినీ భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ పెయిన్ మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అది కష్టమా లేదా బాధగా ఉందా అనేది. సో నేను ఎప్పుడు తీసుకోలేదు, కానీ దీనికి నేనేమి కండిషన్స్ అలాంటివి ఏమీ లేదు. నిజంగా చెప్పులు వేసుకోవాల్సి వస్తే మాత్రం డెఫినెట్గా వేసుకుంటాను. సో మీ పోరాటాలు చూసి మిగతా రాష్ట్ర నాయకులు కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ చీపులు ఎవరన్నా ఒక మెసేజ్ చేయటము, అంటే ఇవన్నీ పక్కన పెడతాం, రాజకీయాలన్నీ పక్కన పెడతాం, అది వేరే విషయం. ఈ పోరాటం ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, నీ స్టోరీ ఏంటి, ఎందుకు ఇంత పోరాటం చేస్తున్నావు, ఉన్నదే జాలక కొట్టుకు చేస్తుంటే మళ్ళీ కొత్త పార్టీ ఒకటి, మా పార్టీతో మెర్జ్ అవ్వచ్చు కదా, ఎందుకు ఈ లేని పొంది మంచి అవకాశం ఇస్తాం. ఎందుకంటే లాస్ట్ టైం టీడీపీ నుంచి మంచి అవకాశం వచ్చింది పుంగనూరులో. ఎందుకంటే పుంగనూరులో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టిన సందర్భాలు లేవు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ధీటుగా ఎవరు రారు, ఆయనే ముచ్చెమట్లు పట్టించారు అంటారు. అలాంటిది మీరు ఆయనకి ముచ్చెమట్లు పట్టించే స్థాయికి వచ్చేసారు అనమాట. అది వేరే విషయం. బట్ వీళ్ళందరూ అడగటం ఎప్పుడైనా జరిగిందండి? కేసీఆర్ కావచ్చు, అన్ని పార్టీల్లో కూడా నా సన్నిహితులు ఉన్నారు, నాతో మంచి సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది కూడా నా వాదం కరెక్ట్ అని యాక్సెప్ట్ చేసేవాళ్ళు, కానీ బయటకి బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఫోన్ చేశారా మీకు? చాలా మంది టచ్ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు టచ్లో ఉన్నారు. జగన్ గారు రాజకీయ అంశం వేరు. జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఒక్కసారి కూడా, ఫోన్లో కూడా నెవర్. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను. ఓకే. పార్టీకి సంబంధించా లేకపోతే రాజకీయానికి సంబంధించి వేరే అంశం అంటే నేను ఇప్పటి వరకు ఏ ఒక్కరిని నేను వ్యక్తిగత ఆబ్లిగేషనో లేదా వ్యాపారాల కోసమో ఏ రోజు మాట్లాడలేదు, ఎవరితోటి మాట్లాడలేదు. సమస్యల గురించే నేను మాట్లాడాలనుకుంటే కూడా డైరెక్ట్గా పబ్లిక్గానే లెటర్లు రాస్తున్నాను తప్ప నేను బ్యాక్ ఎండ్లోనో ఇంకోటి నేను ఏమి చేయడం లేదు. అలాంటి కార్యక్రమాలు చేయను కూడా. కేసీఆర్ గారు మాట్లాడారు కదా. కేసీఆర్ గారిని గతంలో పార్టీ పెట్టకముందు కలిశాను. ప్రగతి భవన్కి ఆయనే పిలిపించుకొని రామచంద్ర యాదవ్ గారితో భేటీ అయ్యి మంత్రాలు జరిపే అంత మాట్లాడాను, కానీ ఆ రోజు నేను చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది, వాస్తవ పరిస్థితుల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు దాకా ఇంత బాగా చెప్పారు, ప్రతి సబ్జెక్ట్ మీద ఇంత అవగాహనతో చాలా వాస్తవాలు గట్టిగా వినిపించారు మీ గలాన్ని. ఒక్కసారిగా రాజకీయ నాయకులతో మంతనాలు అన్నప్పుడు ఏంటి కొంచెం స్లోగా? అలాంటిది ఏం లేదు, అండ్ క్యాజువల్ సబ్జెక్ట్ అడిగారు కదా మీరు. రాజకీయ నాయకులతో మంతనాలు ఏం కాదు, ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయం వేరు. ఈరోజు గతంలో నేను సుమారు ఒక 20 రోజుల క్రితము పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీకి సంబంధించిన ఒక బీసీలకు సంబంధించిన హామీ విషయం మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రధానంగా బీసీలపైన దాడులు జరుగుతున్నాయి, బీసీలపైన హత్యలు జరుగుతున్నాయి. సో బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు, పాదయాత్రలో హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలలు అయిన తర్వాత కూడా కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఈ 14 నెలల కాలంలో అనేక మంది బీసీలపైన దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. ఈవెన్ ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ కార్యకర్తలను ఎంతోమందిని చంపేశారు. మరి ఇప్పటి వరకు మరి బీసీ రక్షణ చట్టాన్ని ఎందుకు తీసుకురాలేదు? మరి ప్రభుత్వం మర్చిపోతుంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి హామీలు ఇవ్వడం మర్చిపోవడం అలవాటే అనుకుంటే, ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ఎంపీలు వీళ్ళందరూ కూడా అడగచ్చు కదా, ప్రశ్నించవచ్చు కదా. దీనికి బడ్జెట్ అవసరం లేదు కదా, భూముల కేటాయింపు అవసరం లేదు కదా, రైతుల దగ్గర బలవంతంగా 1000 ఎకరాలు తీసుకొని వచ్చి బీసీ రక్షణ చట్టం కోసం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మరెందుకు బీసీ రక్షణ చట్టం తీసుకురారు? మీరు ప్రశ్నించండి. మీకు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మీ నాయకుని ప్రశ్నించి బీసీలకు న్యాయం చేయండి, లేదంటే బీసీలను మేము మోసం చేస్తున్నామని చెప్పి క్షమాపణ చెప్పండి బీసీ సామాజిక వర్గానికి అని చెప్పి నేను నేరుగా మాట్లాడడం జరిగింది. దీని మీద చాలామంది మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తే ఎట్లా, ప్రభుత్వం దాన్ని స్పందించాలి, చంద్రబాబు నాయుడు స్పందించాలన్నప్పుడు మరి మీరు స్పందించాలి. మీరు ఎన్ని సంవత్సరాలు ఈ పార్టీల యొక్క కబంధ హస్తాల్లో బానిస బతుకులు బతుకుతారు? నిజంగా బానిస బతుకులే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ ప్రధాన పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు, బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళకి ఎన్ని పదవులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అధికారం ఉండదు, నిధులు ఉండవు, వీళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా దీన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బానిస బతుకులు అనేది నేను నేరుగా కూడా చెప్పడం జరిగింది కొంతమంది సన్నిహితంగా నాతో ఉన్న వాళ్ళతో. ఇది వాస్తవము. వాళ్ళకి నచ్చడము నచ్చకపోవడం వేరు, కానీ నేను చెప్తున్నది అయితే వాస్తవం. ఇప్పటి వరకు కనీసం తేలుగుట్టిన దొంగల్లాగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకోరాకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఆ ఉద్దేశంతోనే మళ్ళీ తెలంగాణలో కొంచెం వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారా? ఎందుకంటే జూబ్లీ హిల్స్ కూడా ఉప ఎన్నిక రాబోతుంది. ఉప ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం కాదు, ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఎన్నికలతో సంబంధం లేకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా వచ్చాం తప్ప, గతంలో వచ్చినప్పుడు మేము స్పష్టంగా చెప్పాను. నేను అదే చెప్తున్నాను, నేను బ్యాక్ ఎండ్ రాజకీయాల్లో లేదా కుట్ర రాజకీయాల్లో ఏ రోజు చెయ్యను, ఓపెన్గానే మాట్లాడుతున్నాను. గతంలో ఎన్నికలకు ముందు వచ్చింది, ఖచ్చితంగా ఎన్నికల కోసమే వచ్చామని చెప్తున్నాము. ఈ రోజు ఈ రాష్ట్రంలో బీసీవై పార్టీని బలోపేతం చేసి బీసీవై పార్టీని ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సన్నద్ధం చేయడానికే ఈ రోజు బీసీవై కంటెస్ట్ చేయబోతుందా బీసీవై పార్టీ రేపు? నేను దానికి సంబంధించి 2 రోజులకు ముందే చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడున్న ప్రధాన పార్టీలు బీసీ అభ్యర్థిని నిలబెట్టి బీసీ అభ్యర్థిని మద్దతు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అన్కండిషనల్గా మేము కూడా అక్కడ బీసీ అభ్యర్థి గెలవాలని కోరుకుంటాం. మీ దృష్టిలో బీసీ అభ్యర్థి అంటే ఎవరు? అక్కడ అది వాళ్ళు నిర్ణయిస్తారు, నాకు సంబంధం. మీరు కూడా నిర్ణయించే అలా కాని పక్షంలో డిస్కషన్స్ కూడా జరిగాయి. అలా కాని పక్షంలో శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ కు టికెట్ ఇప్పించాలనే ప్రయత్నం జరుగుతుంది. రామచంద్ర యాదవ్ గారు దానికి పాములు కదుపుతున్నారనే మాట వాస్తవం కాదా? నేను బీసీవై పార్టీ అధ్యక్షుడిని. మీ పార్టీ స్థాపించిన ఇంకొక పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వాలో నిర్ణయం తీసుకోవడానికి నేనెవరిని, లేదా నాకు ఆ అధికారం ఏముంటుంది? ఇవన్నీ కూడా అపోహాలు, ఇవన్నీ కూడా రూమర్స్ తప్ప మరొకటి కాదు. అంతే, డెఫినెట్గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.